హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే, ఈ రోజు మనం రాజాసాబ్ రివ్యూ గురించి మాట్లాడదాం. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. మానసి చెప్పు, నీకెలా అనిపించింది మూవీ? నాకైతే జెన్యున్ గా నచ్చింది. కొంచెం లాగ్ ఉంది కానీ లాస్ట్ లో కొంచెం, బట్ జెన్యున్ గా మొత్తం బాగుంది. నాకైతే బాగానే అనిపించింది. నువ్వు థియేటర్ లో చూసావా మూవీ, లేదంటే ఓటీటీలో వచ్చాక చూసావా? లేదు, ఓటీటీలో చూసా రీసెంట్ గానే. హులులో వస్తే ఓకే, చూసాను. ఓకే ఓకే. చెప్పు మళ్ళీ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి రాజసాబ్ తో? నేను థియేటర్లో చూసాను, కొంచెం ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే బాగుందనా బాగాలేదనా? అంటే ఎందుకు వెళ్ళానన్నా? స్టోరీ బాగుంది, కొంచెం బెటర్ గా తీసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంటే బెటర్ గా అంటే అన్ని ఇచ్చారు, కొంచెం అవన్నీ ఎక్కువ ఇచ్చేసారేమో అనిపించింది. హీరోయిన్స్ ని కొంచెం ఎక్కువగా పెట్టేయటం, అవసరం లేని చోట వాళ్ళు అంత అంటే ఏమో మొత్తం ఒక కైండ్ ఆఫ్ మిక్స్డ్ థింగ్. బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. అన్ని పెట్టేసరికి లాగ్ చాలా ఎక్కువైపోయింది. లాగ్ ఇస్ లాగింగ్ లాగా. ఓకే ఓకే. నీకెలా నేనైతే అనిపించింది? ఓటీటీలో చూసిన నిన్న, హులులో వచ్చినాక నాకు ఎక్స్పీరియన్స్ ఓకే. ఓవరాల్ అసలు చూడాలా వద్దా అన్నట్టే చూసినాము కూర్చొని. ఆ, ఒక మాదిరిగా ఉంది. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కంటే ఎక్కువగా మార్ఫింగ్ చేశారేమో అనిపించింది. అది అవును. కనీసం విఎఫ్ఎక్స్ లాగా కూడా అనిపించలేదు నాకు. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఆ సాంగ్స్ లో కొన్ని చోట్ల అట్లా వెరైటీగా అనిపించింది. మిగతాదంతా ఓకే. నాకు హీరోయిన్స్ కూడా అంత లాగా ఏం అనిపించలేదు, కానీ స్టోరీ కనెక్ట్ నాకు అవ్వలేదు కూడా. నాకు. ఆ హిప్నోటిజం, ఆ మైండ్ గేమ్ అదంతా బాగానే చెప్పడానికి ఏదో ట్రై చేశారు, కానీ ఎక్కడో స్టోరీ కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళ నానమ్మ అంటున్నారు, ఆవిడ చిన్న ఏజ్ లో ఉన్నప్పుడే ఈ బుడ్డోడిని చూపిస్తున్నారు, ప్రభాస్. కానీ మళ్ళీ అంటే వాళ్ళ పిల్లలు ఎవరు ఈమె నానమ్మ అవ్వడానికి? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. అది అదంతా చూపించారా? చూపించలేదు. మధ్యలో ఎక్కడ చెప్పారు, ఈమె వాళ్ళ సన్ ఇంకా అదే డాటర్ ఇన్ లో వాళ్ళిద్దరు ఫోటో చూపించారు. ఒక చిన్న క్లిప్పింగ్ వేసారు. ఓటీటీలో నేను అది ఆ నేను హులులోనే ఎక్కడ చూడలేదేంటి మరి? Shit. స్కిప్ చేసి ఉంటారా? నువ్వు పడుకుని ఉంటావు లేదా ఏ ఆ గ్యాప్ లో? పిచ్చిదారా, చిన్న బిట్ ఎక్కడైనా మిస్ అయితే కూడా స్కిప్, మళ్ళీ వెనక్కి కొట్టి మరీ చూసాను నేను ప్రతి మాన్సా, ఒక్క అది దగ్గర. ప్రభాస్ మూవీ మాన్సా. అయ్యో, నేను మిస్ అయ్యాను. నాకు అందుకే కనెక్ట్ అవ్వలేదు అసలుకి. ఏంటి నానమ్మ అంటారు, మరి ఈవిడ యంగ్గానే ఉంది, బుడ్డోడు మన ప్రభాస్ ఇక్కడే ఉన్నాడు, ఎలా నానమ్మ అయిపోయిద్ది అన్న ఫీలింగ్ లో ఉన్నాను. అండ్ లేదు లాస్ట్ లేదు లో కూడా చూపించారు. ఆ హీరోయిన్స్ దగ్గర నుంచి వాడు ఉరుక్కుంటూ వెళ్ళిపోతే పార్ట్ 2 అని చెప్పి జోకర్ బొమ్మ అదంతా వేసి చూపిస్తారు కదా. అది అవును, నిజమే, అది అది అసలు వేస్తారు. ఎందుకు వచ్చింది, అసలు ఏంటి దాంతో ఏం చెప్పాలనుకుంటున్నాడు మన సుజుకి మారుతి? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సుజుకి మారుతి. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు, దుబాయ్లో చూస్తున్నాను. బాయ్ బోల్తే ముజే సలాం కర్తే. పెద్ద మాట అనేసారు. కానీ నాకు ఏమనిపించింది తెలుసా, రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ మూవీస్ చాలా వచ్చినాయి కదా, ఇన్ని ఉమ్. డైలాగ్స్ అసలు వాడికి ఏ మూవీస్ లో లేవు అసలు. అవును, ఫ్రాంక్ ఆ, గా ఈ మధ్య చెప్పాలంటే కాలంలో కరెక్ట్, ఈ మధ్య కాలంలో ఇంత చాలా డేస్ మాట్లాడినట్టు. తర్వాత అది అవును, నిజంగా అంత బాగుంది. అదే ఫన్నీ కదా రోల్ అన్ని డైలాగ్స్ చెప్పాలంటే. ఇచ్చాడు. అవును, ఏమో ఆ, నేనైతే ఫన్నీగా ఎలా బాగుంది. చూసాను. ఆ, స్టోరీ కూడా బాగుందిరా, కాకపోతే కొంచెం లాగే కొంచెం ఎక్కువయ్యి కొంచెం. సరే, మీరు అవును. లాజిక్ ఏదో చెప్తున్నారు కానీ నేను అవన్నీ పట్టించుకోను మూవీలో. నా వరకు మూవీ బాగుందా బాగాలేదా అనే దాంట్లో కొంచెం లాగ్ ఎక్కువైంది అంతే. నాకు మీకంతా ఎంటర్టైనింగ్ ఓకే. గానే అనిపించింది అవును, చూసినంతసేపు కూడా. ఆ కామెడీ అదంతా కూడా నాకు వేరే వాళ్ళు చేసేదానికంటే ప్రభాస్ కొన్ని చోట్ల తాతయ్యని చూసి, తాతయ్య రారండి ఇంట్రడ్యూస్ చేస్తాను అని అంటాడు కదా. అవును మరైతే పరిగెత్తండి, అట్లాంటి కొన్ని కామెడీగానే అనిపించాయి. అంటే ఆల్మోస్ట్ బుజ్జిగాడు ఆ టైంలో కదా. ఇట్లాంటి అవును. స్లాంగ్ గానీ ఇట్లాంటిది మెయింటైన్ చేస్తుండే కదా, అది మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు వచ్చింది మళ్ళీ, అట్లా అనిపించింది కొంచెం. నాకు ఇంకోటి ఏం నచ్చింది తెలుసా, ఇప్పుడు సడన్ గా ఇతను ఇలా చెప్తాడు కదా ప్రభాస్, ఇలా అంటే ఏదో అంటే
అది రియల్ గా కాదు. ఇప్పుడు ఆమె వస్తది కదా, ఒక హీరోయిన్ వచ్చి ఏంటి ఇంత లేట్ వచ్చావు అన్నట్టు అవును. అంటే నిజంగా తనకు తెలిసిన హీరోయిన్ ఏమో, అదే లేడీ ఏమో అనుకొని అలా ఉంటూ ఉన్నా. బట్ సడన్ గా అదొక ప్రాంక్ లాగా, అంటే నాకు మాత్రం ఏం తెలుసు అన్నట్టు చెప్తాడు కదా, అదేలే నాకు చాలా బాగా అనిపించింది. సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఎగ్జాక్ట్లీ కొంచెం సర్కాస్టిక్ వర్డ్ రాలేదు. పదం రాక చేస్తుంది ఇందాక నుంచి. ఎగ్జాక్ట్లీ అది రాలేదు ఆ టైంకి. అదేలే. దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. ప్లీజ్ దయచేసి వద్దు. చాలా చోట్ల నాకు కూడా సర్కాజం వచ్చింది. చాలా చోట్ల కూడా ఫన్నీగా అంటే అనిపించింది. రోజు ఓవరాల్ ప్రభాస్ ఎంటర్టైనింగ్ రా ఏం నాకు. చేయరు. కానీ ఓవరాల్ గా ఓకే, బానే ఉంది. అందరూ ఇన్స్టాగ్రామ్ లో చెప్పినంత బ్యాడ్ గేమ్ లేదు మూవీ అయితే. అవును, అంత బ్యాడ్ గేమ్ లేదు. కదా పాపం బానే తీసాడు. ఫస్ట్ ప్లస్ పాయింట్ అయితే ప్రభాస్ కి అన్ని డైలాగ్స్ ఇవ్వడం రా. చాలా రోజుల తర్వాత అవును, చాలా హ్యాపీగా అనిపించింది. తాత వైర్ కొరికేసారు రోయ్. మేమైతే అందరం మూవీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ హులు అండ్ జియో హాట్‌స్టార్. ప్లీజ్ గో అండ్ గివ్ ఇట్ ఎ ట్రై. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది 'రాజాసాబ్'తో? మీరెలా ఎంజాయ్ చేశారు మూవీ అన్నది ప్లీజ్ డూ షేర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థాంక్ యూ. Thanks a lot. And thanks a lot. బాయ్. బాయ్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.